హలో నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు తరుణి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న చీకుపల్లి గ్రామం నుండి పెద్దగొల్లగూడెం గ్రామం మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై ఇసుక వాగు వంతెన పునర్నిర్మాణం చేస్తుండగా అకాల వర్షం కారణంగా భారీగా పెరిగిన నీటి ప్రవాహం వల్ల వంతెన పక్కకు తాత్కాలికంగా వేసిన రోడ్ వరద కారణంగా కొట్టుకుని పోయింది. దీని కారణం వల్ల అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో వాహనాలకు పూర్తి అంతరాయం జరిగింది. గత 2 రోజులుగా 3 కిలోమీటర్ల మేరకు వాహనాలు ఆగిపోవడం జరిగింది. అధికారులు తాత్కాలిక రోడ్లు పునర్నిర్మాణం చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారింది. చెన్నై నుండి కొంతమంది బెంగళూరు నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కాగా ప్రయాణికులకు నీరు, ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దగ్గరలో ఎటువంటి హోటల్స్ లేవని ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం ఇంకా 2 రోజులు పడుతుంది రోడ్డు నిర్మాణానికి చెప్తున్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ కు రిపోర్టింగ్ జై వాచేడు మండలం మహమ్మద్ జమీల్.